హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మండే రోజు తీసిన వీడియో అనమాట. సో నాకు టైం కుదరక నేను ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మండే. సో మండే రోజు ఖచ్చితంగా ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాను నేను. సో ఆ రోజైతే కొంచెం ఫొటోస్ అన్నీ కడిగి అంతా క్లీన్ చేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను పూజ చేయక కూడా 1 మంత్ అవుతుంది. సో మా ఇంట్లో కొంచెం డెలివరీ అయిన తర్వాత 21 డేస్ దాకా అయితే పూజ చేసుకోలేము. ప్లస్ నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 15 డేస్ అలా ఉన్నా కాబట్టి ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అయితే ఇంట్లో పూజ అయితే లేదు. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాక మండే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో 1 మంత్ నుంచి పూజ చేయలేను కాబట్టి సో పూజ రూమ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. అవన్నీ కడగాలంటే నాకు చాలా టైం పట్టింది. ఇంట్లో డైలీ పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే అసలుకి మనకు ఏది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో నేను డైలీ అయితే దీపం అయితే ఇంట్లో పెట్టుకుంటాను. సాటర్డే, ఫ్రైడే అండ్ మండే రోజు అయితే కొంచెం స్పెషల్గా అన్నీ క్లీన్ చేసుకొని అలా అయితే పూజ చేసుకుంటాను. ఫ్రైడే రోజు అయితే అసలుకి ఏం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అసలుకే పెట్టుకోను. సాటర్డే, మండే రోజే ఈ విధంగా పెట్టుకుంటాను. కానీ ఫ్రైడే అయితే నేను పూజ సామాన్ అయితే ఏది కూడా నేను కదపను కూడా. కానీ ఫ్రైడే రోజు ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకుంటాను. పూజ చేసుకోవడానికి నాకు అయితే 1 అవర్ టైం పట్టింది. సో అన్ని ఫొటోస్ కడిగి సామాన్లన్నీ క్లీన్ చేసే వరకు నాకు కొంచెం ఎక్కువనే టైం పట్టింది. మళ్ళీ నేను నైట్ జర్నీ చేసి వచ్చాను కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇక్కడ దేవుని ఫొటోస్ పైన బరువు పెట్టొద్దు అంటే 1 సెల్ఫ్ అయితే నేను ఖాళీగా ఉంచాను. ఆ సెల్ఫ్లో అయితే ఏం పెట్టలేను, అలానే వదిలేశాను. పైన సెల్ఫ్లో పెట్టుకోవాల్సిన దేవుని పూజా సామాగ్రి అయితే నేను కింద కబోర్డ్స్లోనైతే ఇలా సింపుల్గా నాకు నచ్చిన విధంగా నేనైతే సెట్ చేసుకున్నాను. నేను ఎక్కువ కూడా ఏం ఉంచుకోను, నాకు అవసరమైన వస్తువుల్ని నేను అలా సెట్ చేసుకుంటాను. నాకు రంగోలీ వేయడం అంటే చాలా ఇష్టం. సో నేను డైలీ ఇంటి ముందట మంచిగా రంగోలీ అంటే ముగ్గులు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను రోజు. కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఇలా ఫ్రైడే అప్పుడు, కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు నేను మంచిగా ఇలా అచ్చు లాంటి వాటితోనైతే మంచిగా రంగోలీ లాగా డిజైన్స్ వేసుకుంటాను. చాలా అందంగా కనిపిస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు అన్ని కలర్స్ కూడా ఉంటాయి. నేను కలర్స్ యూజ్ చేసి కూడా రంగోలీ వేసుకుంటాను. కొన్ని ఫెస్టివల్స్ టైంలో ఫ్రైడే, సాటర్డే, మండే ఇలాంటి టైంలో అయితే నేను కలర్స్ కూడా యూజ్ చేస్తాను. సో మన ఇంటి ముందట ఎప్పుడు రంగోలీ అంటే ఎప్పుడు కలర్స్తో ముగ్గు కలకలాడుతూ ఉంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందు ఎప్పుడు అయితే ముగ్గు ఉండాలి.
సో నేను ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అచ్చులు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. చాలా వరకు ఉండే నా దగ్గర, కానీ మేము హౌస్ షిఫ్టింగ్ అప్పుడైతే ఎక్కడో పడిపోయాయి. కలర్స్ కూడా నా దగ్గర 1 kg 2 kg ఇంకా చాలా ఉన్నాయి. బట్ నాకు సరిపోయాన్ని అయితే నేను ఇలా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను. సో దేవునికి సంబంధించిన అన్నీ ఒక సైడే పెట్టుకున్నాను. సో నాకు చాలా ఈజీగా ఉంటుంది అనేసి. నేనైతే మెయిన్ ఎంట్రన్స్ పైననైతే శ్రీ వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం అయితే పెట్టుకుంటాను. సో ఓన్లీ మనకు దేవుని పాదాల వరకే ఉంటుంది ఆ ఫోటో. సో అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది మన లోపలికి రానివ్వకుండా ఉంటుంది. సో అందుకే నేను మెయిన్ ఎంట్రన్స్ డోర్ పైన అయితే పెట్టుకుంటాను. పూజ చేసినప్పుడల్లా 2 అగరబత్తీలు అయితే ముట్టించి మొక్కేస్తాను, సరిపోతుంది. అలా చేస్తే మన ఇంట్లోకి అయితే ఏది కూడా నెగిటివ్ ఎనర్జీ అయితే రాదు. అది పెట్టినప్పటి నుంచి నాకు చాలా వరకు అయితే ప్రశాంతంగా అనిపించింది. అందుకే నేను రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడు 2 అగరబత్తీలు కూడా ముట్టించేస్తాను. సో పూజ అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు చాలా సింపుల్గా నేనైతే పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఎక్కువ టైం కూడా లేకుండే, చాలా టైర్డ్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నిద్ర కూడా వస్తుంది. సో అందుకనే నేను చాలా సింపుల్గా పప్పు అయితే చేసుకున్నాను. కుక్కర్లో ఇలా అన్నీ ఒకటేసారి వేసి చేస్తే చాలా తక్కువ టైంలో మనం మంచిగా టేస్ట్గా అయితే పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే నేను కుక్కర్లో అన్నీ ఒకటేసారి వేసేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా. ఇలా సింపుల్గా పప్పు ప్రిపేర్ చేస్తే ఏంటంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. మెయిన్ ఏంటిదంటే 2-3 ఇయర్స్ ఉన్న పిల్లలు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అంటే వాళ్ళకి టేస్ట్ రాకనో మరి ఏంటో తెలియదు, కానీ కొన్ని ఐటమ్స్ మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు ఈజీగా తింటారు. ఎవరికైనా 2-3 ఇయర్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పప్పు. నేనైతే చాలా సింపుల్గా చేసేస్తాను. నాకు సింపుల్గా చేసే పనులే ఇష్టం, ఎందుకంటే త్వరగా అయిపోతాయి కాబట్టి. అందుకే నేను చాలా సింపుల్గానే ఎక్కువ ఇష్టపడుతుంటాను. మనకు అంత ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగానే అన్ని కుక్కర్లో వేసేసి చేసేస్తాను కర్రీస్. మనకి ఎప్పుడైనా టైం లేక చాలా సింపుల్గా కర్రీస్ ప్రిపేర్ చేస్తాను చూడండి. ఆ రోజైతే కర్రీస్ అయితే చాలా బాగా టేస్ట్ వస్తాయి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసే కర్రీసే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తాయి మనకు. మా ఇంట్లో పప్పు కర్రీస్ అయితే చేస్తే ఖచ్చితంగా అంచులోకి పాపడాలన్నా ఎగ్స్ అన్నా ఏదో ఒకటి ఉండాలి. అలా ఉంటేనే మా పిల్లలు అయితే తింటారు. సో ఆ రోజు మండే నేను ఇంట్లో పూజ చేసుకుని అంత నీట్గా చేసుకున్నా కాబట్టి నేను ఏం చేయలేను. సింపుల్గా ఇలా పాపడాలు అయితే ఫ్రై చేసి పెట్టాను. సో మండే రోజు మేము నాన్ వెజ్ అయితే ఏం తినము ఇంట్లో. సింపుల్గా మా లంచ్ టైం అయితే ఇలా చేసేసాము. లంచ్ చేసే వరకు మాకైతే ఆఫ్టర్నూన్ 2-2:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. లంచ్ చేశాక నేను 2 అవర్స్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాను. నేను జర్నీ చేసి వచ్చాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంట్లో కూడా చాలా ఎక్కువ వర్క్ ఉండే మార్నింగ్ లేచినప్పటి నుంచి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను, నాకు అసలు రెస్ట్ అనేది లేదు మార్నింగ్ నుంచి. సో ఈ టైంలో అనిపిస్తూ ఉంటుంది సో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని. బట్ ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మన పనులు మనమే చేసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాను. 2 అవర్స్ అనుకున్నాను కానీ నాకు 1 అవరే టైం పట్టింది. మళ్ళీ ఎలక్షన్స్ కదా, సో ఓటు వేయడానికి మా హస్బెండ్ వెళ్దామంటే ఇక త్వరగా లేచి ఇక శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను. సో నేను ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నేను ఎక్కువ టైమ్స్ అయితే శారీసే యూజ్ చేస్తాను.
నేనైతే చాలా సింపుల్‌గా శారీస్ అయితే కట్టుకుంటాను. నాకు శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టము. సో, నేను అంత ఎక్కువ హెవీగా కూడా రెడీ అవ్వను. చాలా సింపుల్‌గా ఉండడానికే ఇష్టపడతాను. కాబట్టి శారీస్ సెలెక్షన్స్ కూడా నావి చాలా సింపుల్‌గానే ఉంటాయి. అంత హెవీగా కూడా ఎక్కువ నేను రెడీ అవ్వను. అంత హెవీ శారీస్ కూడా నేను కట్టను. సమ్మర్ కాబట్టి కొంచెం లెనిన్, కాటన్ మిక్స్ శారీసే నేను ఎక్కువైతే యూజ్ చేస్తాను. సో, నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో, వెళ్తున్నాము. మా పిల్లలనైతే ఏం తీసుకెళ్ళలేము. సో, చాలా ఎండ ఉంది. ఆల్మోస్ట్ నేను 4:00 ఏమో స్టార్ట్ అయ్యాను. 4:00 కూడా మంచిగా ఎండ అయితే ఫుల్‌గా ఉండే. కానీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో, ఓటేసి మేము రిటర్న్ కూడా అవుతున్నాము. సో, నేను మా హస్బెండ్ ఇద్దరం వేశాము.